మీకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా మీరు ఈ విధానాన్ని తప్పక పాటించండి. ప్రొద్దుటే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి గడపకి పసుపు కుంకుమలను అలంకరించండి. మీరు ఇల్లంతా ఊడ్చి తరువాత ఒక బకెట్ నీళ్లలో కాస్తంత ఉప్పును వేసి ఆ బకెట్ నీళ్లతో ఇల్లంతా తుడవాలి. ఇలా ఇల్లంతా తుడిచిన తరువాత మీకు మార్కెట్లో గోపంచకం దొరుకుతుంది. ఆ గోపంచకాన్ని తీసుకొచ్చి ఇంట్లో భద్రపరుచుకోండి. ఇది అవసరమైనప్పుడెల్లా మీకు పనికి వస్తుంది. ఇప్పుడు ఆ గోపంచకాన్ని తీసుకొని కాసిని నీళ్లలో గోపంచకాన్ని వేసి కొన్ని మామిడి ఆకులు తీసుకొని ఆ మామిడి ఆకులతో ఇల్లంతా ఆ గోపంచకాన్ని చల్లండి. ఇలా నలుమూలల గోపంచకాన్ని చల్లడం ద్వారా ఇల్లు శుద్ధి చేయడం అనే ప్రక్రియ జరుగుతుంది. తరువాత మీరు సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వారానికి 2 సార్లు చేయండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇలా ఇంటిని శుద్ధి చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి రాకుండా ఉంటాయి. నరదృష్టి అనేది పోతుంది. దృష్టి దోషాలు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ విధానాన్ని తప్పక పాటించి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.